కలర్ఫుల్ ఫుడ్ తాజాగా కనిపించే తినుబండారాలు చూడగానే నోరూరుతుంది. చల్లని పదార్థాలైనా వేడివేడి స్పైసీ ఫుడ్ అయినా ఆకర్షణీయంగా అప్పటికప్పుడే వండి వడ్డించినట్లుగా చేస్తారు. రంగుల ప్రపంచంలో బిల్లు కూడా అదే రేంజ్లో అదిరిపోతుంది. కానీ అవి తింటే ఆరోగ్యం మాటే మర్చిపోవాలి. కొత్త కొత్త రోగాలకు స్వాగతం పలకాలి. హై క్లాస్, లో క్లాస్ హోటల్స్, వీధి బడ్లు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కల్తీమయం. ఫుడ్ సేఫ్టీ అధికారులు జరుపుతున్న దాడులో వెలుగు చూస్తున్న విస్మయానికి గురి చేసే కల్తీ నిజాలు. పేరుగాంచిన హోటల్స్ లో పేరులేని ఉత్పత్తులు, రంగురంగుల ప్రపంచంలో హానికర రంగుల వినియోగం, అన్ని హంగులో ఉన్న రెస్టారెంట్లలో హానికర ఆహారం, కుళ్ళిపోయిన మాంసంతో అదిరిపోయే రుచి, కనీస నిబంధనలు పాటించకుండా ప్రాణాలతో చెలగాటం. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలు. కల్తీ ఆహార పదార్థాలు, పానీయాల దందాను అరికట్టడానికి ఎట్టకేలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నడుం బిగించినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో అధికారులు అవాక్కయ్యే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కుళ్ళిపోయి నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన పాలు, పెరుగు, ఐస్ క్రీం ఒక్కటేమిటి, అసలు ప్రజారోగ్యం గురించి పట్టింపేలేని హోటల్ యాజమాన్యాల నిజస్వరూపం బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్లో ఉన్న పలు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కుళ్ళిపోయి నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, సరైన లేబులింగ్ లేని ఆహార పదార్థాల ప్యాకెట్లని గుర్తించారు. అలాగే దుర్గంధంతో నిండిన కిచెన్ దర్శనమివ్వడంతో కేసు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలోని ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్స్ లో తనిఖీలు చేశారు అధికారులు. ఈ క్రమంలో భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీస్, అంబిషన్ ఆయిల్ ఇండస్ట్రీస్ లో కనీస FSSAI లైసెన్స్ లేకుండా ఆయిల్ తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ప్రాంగణానికి సంబంధించి పరిశుభ్ర ప్రమాణాల్లాంటివి మెయింటైన్ చేయకపోవడాన్ని గుర్తించారు. ఇక ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు జరపకపోవడం, ఆహార పదార్థాల తయారీలో ఎలాంటి శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఈ సంస్థలకి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇక వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో అశోక, శ్రేయ, అరణ్య హోటల్స్ గురించి తెలియని భోజన ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫేమస్ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ హోటల్స్ లో కనీస ప్రమాణాలు పాటించని ఆహార ఉత్పత్తుల్ని గుర్తించారు. హానికరమైన రంగులు, రసాయనాలు, బూజు పట్టిన మాంసం, ఆహారపు ఉత్పత్తులు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అశోక, శ్రేయ, అరణ్య హోటల్స్ పై కేసులు నమోదు చేశారు. బూజు పట్టి కుళ్ళిన ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి తరలించారు. చూశారుగా, ఇది కల్తీ కథ. తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్న బండారం. అయ్యో, ఇన్నాళ్లు ఈ హోటల్స్లోనే లొట్టలేసుకుంటూ తిన్నామే, ఈ సంస్థ ఉత్పత్తుల్నే వినియోగించామే, ఇంత జరుగుతోందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, అధికారులు తనిఖీలు జరిపిన ప్రతి హోటల్లో, సంస్థల్లో ఏదో ఒక ఉదంతం బయటపడుతోంది. ఏ హోటల్, సంస్థల యాజమాన్యాలు వినియోగదారుల ఆరోగ్యం గురించి ఆలోచించే విధంగా కనిపించడం లేదు. సో రంగురంగుల ప్రపంచం, ఏసీతో పాటు అన్ని హంగులో ఉన్న హోటల్స్లో మనం తినే ఆహారం ఎంత సేఫ్, ఏ లేబులింగ్ లేకుండా అమ్మే ఆహార పదార్థాలు వినియోగించడం ఎంత సేఫ్ అనేది కొంచెం ఆలోచించుకోండి. మరి సాధ్యమైనంత వరకు ఇంటి భోజనానికే ప్రాముఖ్యత ఇవ్వడం ప్రస్తుత సమాజంలో అందరికీ శ్రేయస్కరం.